హలో ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు 5 బెస్ట్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. వీటి స్టోరీ, ప్రెజెంటేషన్ అన్ని కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. అన్నిటికంటే మంచి మాట ఏంటంటే ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతున్నాయి. మరియు మరికొన్ని మూవీస్ అయితే ఓటీటీలో అది కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. అయితే ఈ వీడియోలో మీకు ఈ 5 మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అన్నిటికంటే ముందు 2025లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిడమ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా సైబర్ క్రైమ్ టీమ్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. టెక్నాలజీని మంచికి కూడా వాడొచ్చు అని ఆమె ఎప్పుడు భావిస్తూ ఉంటుంది. అయితే స్టోరీలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆమె ఫోన్ ని ఎవరో హ్యాక్ చేసినప్పుడు స్వయంగా తన జీవితమే నాశనమైపోయినప్పుడు ఈ మూవీలో సస్పెన్స్ మరింతగా పెరుగుతుంది. అప్పటి నుంచి ఆమెకి ఎన్నో అనామినస్ కాల్స్ వస్తూ ఉంటాయి మరియు ఎవరెవరో మెసేజ్లు పెడుతూనే ఉంటారు. అయితే రాధిక క్రిమినల్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె వాళ్ళ గురించి తెలుసుకోబోయే ముందు ఆమె చాలా ప్రమాదంలో పడిపోతుంది. అయితే ఈ ప్రాబ్లం నుంచి ఆమె బయటికి వస్తుందా లేదా అనేది మీరు ఈ మూవీ చూశాక తెలుసుకోవాలి. ఈ మూవీ చాలా బాగుంది, మీరు దీన్ని అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీని మీరు G5 లో లేదా యూట్యూబ్ లో ఫ్రీగా చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.3 గా ఉంది. కాబట్టి మీరు ఊహించవచ్చు ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. కాబట్టి దీన్ని మిస్ చేయకండి. మూవీ 2022లో వచ్చింది. దీని పేరు బ్లడీ మారీ. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ మొత్తం కూడా ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాసు, మారి, రాజు ముగ్గురు కూడా ఫ్రెండ్స్. వీళ్ళు అనాథలు. వీళ్ళు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఒకరిని చంపుతారు. అలాగే వీళ్ళు ఒక విచిత్రమైన సమస్యలో ఇరుక్కుంటారు. అక్కడ వాళ్ళ స్నేహానికి మరియు సహనానికి పరీక్ష ఏర్పడుతుంది. ఈ ముగ్గురు కూడా తమను తాము కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఒక పోలీసుతో శత్రుత్వం పెట్టుకుంటారు. అయితే వీళ్ళు ఎలా అతనితో తప్పించుకుంటారు, వీళ్ళు ఈ మర్డర్ కేసు నుంచి బయటపడతారా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి. అయితే ఈ మూవీ కూడా చాలా బాగుంది, దీన్ని మీరు అసలు మిస్ చేయకండి. మీరు ఈ మూవీని ఆహా యాప్ లో తెలుగులో చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.1 గా ఉంది. నంబర్ 3, ఈ మూవీ 2022లో వచ్చింది. ఈ మూవీ నిజంగా మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు 100. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విష్ణు అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు మరియు అతనికి ఒక సైబర్ క్రైమ్ చేసే విలన్ కి మధ్య నిత్యం పోరాటం జరుగుతూ ఉంటుంది. విష్ణుకి ఒక సైబర్ క్రైమ్ చేసే వ్యక్తితో ఛాలెంజ్ వస్తుంది. అయితే అతను ఎలా ఎదుర్కొంటాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు మిస్ చేయకండి. మీరు ఈ మూవీని G5 లో చూడవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.5 దొరికింది. నెంబర్ 2, ఈ మూవీ 2024లో వచ్చింది. దీని పేరు హైడ్ అండ్ సీక్. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక మెడికల్ స్టూడెంట్ పై ఆధారపడి ఉంటుంది. అతను ఆర్మీలో డాక్టర్ అవ్వాలి అని భావిస్తూ ఉంటాడు. దాంతో పాటు ఒక అమ్మాయిని అతను లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా ఈ బంధాన్ని ఒప్పుకుంటాడు. అయితే ఆ ఊర్లో ఒకరి హత్య జరుగుతుంది. దాన్ని వీళ్ళు ఛేదించాలి అనుకుంటారు. అయితే శివ ఈ కేసుని ఛేదిస్తాడా లేదా మరియు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా బాగుంది, దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ ఆహా యాప్ లో ఉంది. ఈ మూవీ రేటింగ్ 8.9 గా ఉంది. నెంబర్ 1, సిర్ఫ్ ఏక్. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా దివ్య అనే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె కొంతమంది కామాంధుల కంటబడి బలవుతుంది. దాని తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఈ కేసుని గౌరీ అనే ఒక అమ్మాయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. నిజాన్ని బయట తేవడానికి ఆమె తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. ఇందులో చాలా మంది ఉన్నట్టు ఆమెకి తెలుస్తుంది. అయితే ఈ కేసుని సక్సెస్ఫుల్ గా గెలుస్తుందా లేదా, అలాగే గౌరీ దివ్యకి న్యాయం జరిగేలా చేస్తుందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా బాగుంది, దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5 గా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇదొకటి వీడియో ఇంతే. ఇందులో సిర్ఫ్ ఏక్ తప్ప అన్ని కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. సిర్ఫ్ ఏక్ అనేది హిందీలో ఉంది, అది కూడా యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.